నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 25/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 1:01, నక్షత్రం ఉత్తర రాత్రి తెల్లవారుజామున 1:24 వరకు, యోగాలు విష్కుంభ మధ్యాహ్నం 1:12 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 11:39 వరకు, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 1:01 వరకు, రాహుకాలం ఉదయం 7:51 నుంచి 9:15 వరకు, గుడిక కాలం మధ్యాహ్నం 1:27 నుంచి 2:51 వరకు, యమగండం ఉదయం 10:39 నుంచి 12:03 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:11 వరకు, మరల మధ్యాహ్నం 2:40 నుంచి 3:25 వరకు, అమృతకాలం సాయంత్రం 5:16 నుంచి 7:04 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు చూద్దాము. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ఇంతకాలం మీరు పడిన శ్రమకి తగినంత గౌరవాన్ని ఈ రోజున కొంతవరకు పొందగలుగుతారు. స్వశక్తి మీద ఆధారపడి అనుకున్న పనులని సాధించుకోగలుగుతారు. ముఖ్యమైన విషయాలలో అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న రుణముల విషయం కావచ్చు, మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వాటికి సంబంధించిన ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకుంటూ సరి అయిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన ప్రదేశాలలో, దూర ప్రదేశాలలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకి ఈ రోజున కొంతవరకు అనుకూలత ఉంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత ఆచితూచి ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. అయితే వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకున్న కార్యక్రమాలని మొత్తం మీద ఎలాగన్నా సాధించి ఈ రోజున వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన విషయాలలోనూ ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలతల్ని చూపించే విధంగా ముందుకు పెడతాయి. ఏదన్నా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ముఖ్యులు అనుకున్న వ్యక్తుల సలహా సహాయాలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో సంప్రదించి వారితో కలిపి నూతన ప్రయోజనాల కొరకు నూతన ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి చేసే అవకాశాలు ఈ రోజున కొంతవరకు ముందుకు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాము. మిథున రాశిలోకి మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో ఏదన్నా నూతన వస్తువుల కొనుగోలు విషయం కావచ్చు, అలాగే గృహ సంబంధమైన విషయాల్లో అంటే గృహానికి సంబంధించి ఏదైనా పెట్టుబడులకు సంబంధించి కానీ స్థిరాస్తుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రావడంలో కొంత ఇబ్బంది పడతారు. అంటే మిశ్రమమైన ఫలితాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆర్థిక అంశాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఇతరులు అపార్థం చేసుకోకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం చూసినట్లయితే ముఖ్యంగా
కర్కాటక రాశిలోకి వచ్చేవి మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వారికి ప్రయాణాలకి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే సందర్భంలో వారి యొక్క సహాయ సహకారాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశాలు, ప్రయాణ సమయంలో ముఖ్యమైన వస్తువుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులకు అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంది. రెండోది, దాంతోపాటుగా ఏదైనా ప్రయాణాల్లో కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన చిన్నపాటి ప్రయాణాలకి ఆస్కారం ఉంది. వ్యక్తులతో సంప్రదించడానికి కూడా కొంత వైరాగ్యం, నిరాశలకి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా కనబడుతున్న రీత్యా వీళ్ళంతవరకు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నిరాశ నిస్పృహల్ని అధిగమించే విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు, కుటుంబ సంబంధమైన విషయాలలోనూ, అలాగే ఎవరికన్నా వాగ్దానాలు చేసే విషయంలో కానీ ముఖ్యమైన సందర్భాల్లో కొంత మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే అనవసర ప్రయాణాలకి, అనుకోని వ్యక్తులని కలిసి వారి కోసం అనుకోకుండా ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలున్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సరి అయిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరం అవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనకి ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా మనం చెప్తాము. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుందాము అనుకున్నా కూడా తెలియని వైరాగ్యం, నిరాశ, అంటే చేయగలనా లేదా అనే ఉద్దేశం, ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. మీ పనుల కన్నా ఇతరులకి మీరు సహకరించడానికి ఎక్కువ ముందుండడం, ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందే విధంగా మీరు వారికి సహకరించడానికి ఎక్కువ తోడ్పాటుకి ముందుకెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కొంతవరకు ఆధ్యాత్మిక భావనలు అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్యం మీద, ఆహారం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనల్ని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ మనం భావించవచ్చు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశికి సంబంధించిన నక్షత్రాల్లో చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగం మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఇప్పటిదాకా మీరు వాటి కోసం ఆశించిన విషయాలు కానీ వాటికి మీరు పెట్టిన మీ యొక్క ఎఫర్ట్స్, మీ నైపుణ్యాలు, మీ యొక్క సృజనాత్మకత మొదలైన వాటికి తగిన విధంగా గుర్తింపు, గౌరవం లభించినప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ, ధనం ఖర్చు పెట్టేటప్పుడు వాటి తగిన ధనం అంటే ఏ రూపంలో అవుతుంది ధనం ఖర్చు అన్న విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ దృష్టిని దాని మీద పెట్టి, అంటే ఆ ఖర్చులు అవన్నీ కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనవసర ఖర్చులకి, అనవసరంగా వృధా అవ్వకుండా ఉండడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, అలాగే ఇప్పటిదాకా మీరు ఈ వ్యాపార వ్యవహారాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తెలుసుకుందాము. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ప్రధానంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం,
తండ్రి మొదలైన వారితో మద్దతు లభించడం, అలాగే పెద్దల ఆశీర్వచనాలు పొందగలగడం, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దూర ప్రదేశాల నుంచి విద్యా సంబంధమైన విషయాల్లో కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ మీకు తగిన విధంగా దానికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి గుర్తింపు గౌరవంతో చక్కటి ఆహ్వానాలు అందడం, అలాగే చిన్ననాటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు సహకరించడం, వాళ్ళతో ఎక్కువగా ఈ రోజున మీరు డిస్కస్ చేయడం అంటే ఏదైనా మాట్లాడుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించి కానీ లేకపోతే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం, వృత్తిపరమైన ప్రయాణాలకి, అలాగే మీ యొక్క తండ్రి సంబంధీకులకి సంబంధించిన ఆరోగ్య విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, తండ్రి ఆదాయ విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ రోజున మకర రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి సంబంధించిన ఆర్థిక అంశాలలోనూ వారి యొక్క ఆదాయ అభివృద్ధికి సంబంధించిన విషయాలలో, వారి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఈ రోజున సహకరించడం, దృష్టి కేటాయించడం మొదలైనవి చేసే అవకాశాలు ఒకటి ఉన్నాయి. రెండోది, వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మీకు కూడా అంటే ఒక సంతృప్తికరంగా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కానీ దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు మొదలైన వాటి గురించి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మీ యొక్క కీలకమైన విషయాలు చర్చించడం, ఆర్థికపరమైన అంశాలలో వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కొంత చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో వీరంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కోసం ఎక్కువ శ్రమిస్తారు. ఆ శ్రమ వల్ల ఆరోగ్యపరమైన విషయాలలో, ఆహారపరమైన విషయాల్లో కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శక్తికి మించి పనిచేయడం వల్ల, ఎక్కువ ఆశించడం వల్ల అసంతృప్తితో కూడిన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ప్రశాంతత అనేది పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ వాయిదా పడుతున్న అంశాల విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించే మానసిక బలాన్ని పొందగలుగుతారు. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను చూద్దాము. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, గుర్తింపుతో పాటుగా భాగస్వామ్య వ్యవహారాలలో అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆధిపత్యం అనేవి పెరిగే విధంగా మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలని ఇతరులు స్వార్థపూరితంగా తీసుకుంటున్నారు అనుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు మీ ఆలోచనలలో కానీ ఇతరులకి సలహాలు ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అలాంటి అభిప్రాయం ఇతరులకు ఏర్పడకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలు అనేవి ఏర్పడవు. అలాగే జీవిత భాగస్వామితో కూడా ముఖ్యంగా అపార్థాలకి అవకాశం లేకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా ఈ రోజున 12 రాశుల వాళ్ళు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించి ఏదైనా శ్లోకాలు కానీ
స్తోత్రాలు కానీ శివ పంచాక్షరి మంత్రం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే దానితో పాటుగా ఈ యొక్క అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున బిల్వ పత్రాలతో పూజించడం లాంటివి చేసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా ఏదైనా శివాలయాలని సందర్శించడం, అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా ఇంట్లోనే నమ్మకం చమకం చదవడం, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడం. అంటే వ్యక్తికి ఆరోగ్యపరమైన అభివృద్ధి కొరకు, మానసిక సంతృప్తి కొరకు అన్ని విధాల అనుకూలతలు సిద్ధింపజేయడానికి అనుకూలం ఉన్న రోజుగా దీన్ని భావించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా శివాలయ సందర్శన అనేది ఒకటి, లేనట్లయితే కనీసం శివుడికి సంబంధించిన శ్లోకాలు వినడం, అలాగే వాటికి సంబంధించి ఏదైనా మీరు చేయగలిగితే లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం మొదలైనవన్నీ ఏదైనా మీకు నోటుకు వచ్చినట్లయితే వాటిని చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలని కేవలం ఒక వ్యక్తి అంటే ఒకరికే వర్తించి మనం చెప్పటం లేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కూడా కలిపి అనుసంధానపరుచుకొని చూస్తూ తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న దోషాలని కూడా తగిన పరిహారాలతో, చిన్న చిన్న శ్లోకాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత అమాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం, ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన ఒకానొక ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటి అంటే అందరికీ కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకైనా వింటే బాగుంటుంది. మొదటిది ఏంటంటే మనకి బిగ్ బుల్ టెంపుల్, అంటే దొడ్డ బసవన్న గుడి అని చెప్పి చాలా 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 ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఒకటి బెంగళూరు దగ్గర, బెంగళూరులోనే ఉండడం జరిగింది. ఎందుకు మనం ప్రత్యేకంగా ఈ యొక్క దొడ్డ బసవన్న అంటే ఈ యొక్క నందీశ్వరుడి గుడి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, మొదటిది శివుడికి చాలా 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 ప్రియమైన భర్తుడు కావడం ఒకటి. రెండోది ఈ రోజున ఆ గుడికి కూడా చాలా విశిష్టత కలిగిన దేవాలయంగా చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది బెంగళూరులో చాలా ఆధ్యాత్మికమైన ప్రదేశంగా దీని గురించి చెప్తారు. నంది అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే శివుడు ఎదురుగుండా ఉండే నందీశ్వర వాహనంగా ఆయన దాన్ని చేసుకుని దాని గురించి ఎక్కువ శ్రద్ధ, భక్తులన్నీ కూడా స్వామి పైన అభిమానం, దీక్షగా స్వామి వెనకాలే ఉండడం, నంది చేసే మొట్టమొదటి పనిగా ఆయనతో పాటే ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనకి తెలిసినంత వరకు చాలా నందులు చాలా ప్రదేశాల్లో ఉంటాయి. అంటే యాగంటిలో ఉంది నంది, అలాగే మహానంది దగ్గర నవనందులు అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా వివిధ ప్రదేశాల్లో అంటే లేపాక్షిలో నంది, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నందులుగా చెప్తాము. ఇది కాకుండా ఇవి ఈ కర్ణాటకలో ఇప్పుడు నేను చెప్పిన నంది ప్రపంచంలోనే ఉండే అతి కొద్ది నందుల్లో చాలా పెద్ద నందిగా దీన్ని ఒకదానిగా చెప్తారు. అంటే దాని యొక్క రూపం కానీ విశేషం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, విలక్షణంగా ఉంటుందన్నమాట. అంటే 15 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, అంత పెద్ద నందీశ్వరుడి బొమ్మ ఏకశిల గ్రాఫైట్ రాయితో దాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని 16వ శతాబ్దానికి ముందే ఆ యొక్క బెంగళూరుని ఏర్పరిచిన మన యొక్క క్యాంపా గౌడే, ఆయన విమానాశ్రయాన్ని కూడా బెంగళూరులో ఇది ఆయన పేరు మీదే ఉంటుంది, ఆయన దీన్ని ఏర్పరిచినట్టుగా చెప్తారు. ఈ యొక్క దేవాలయం కూడా ఎంత విశిష్టతగా ఉంటుందంటే బగల్ రాక్ అనే ఉద్యానవనం పక్కన ఉంటుంది. చక్కగా మెట్లు అంటే మెట్లు నడిచేట్టే ఉంటాయి. నడిచే విధంగా మనం ముందుకు వెళితే అదంతా కూడా అసలు స్టార్టింగే ఆ దేవాలయం ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడే మనకి అటు ఇటు 2 ఎద్దు కొమ్ముల్లాగా ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లోంచి మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే ఆ మెట్లు చాలా చక్కగా, అంటే కష్టం కలిగించదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేట్టుగానే ఉంటుంది. అది ఎంత విలక్షణంగా ఉంటుందంటే ఆ దేవాలయం, నందీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉండడం అనేది ఇక్కడ ఫస్ట్ మనం ఆశ్చర్యపోయే విషయం. అంటే ఉంటాయి నందులన్నీ కూడా ఈ యొక్క శివుడి ఎదురుగుండా ఉండడం, లేకపోతే అతి పెద్ద నందిని ఉండడం, కానీ ప్రత్యేకంగా ఈ నందీశ్వరుడి దేవాలయం ఉండడం అనేది ఇక్కడ మొదటి విశేషం. రెండోది ప్రపంచంలో ఉండే అతిపెద్ద నందుల్లో ఇది కూడా ఒకానొక నంది అని అనడం రెండోది. అలాగే దీనికి సంబంధించిన స్థానికంగా కూడా దీనికి సంబంధించిన పౌరాణిక గాథ కూడా ఒకటి విశేషంగా ఉంది. అది ఏంటి అంటే ఆ ప్రదేశాన్ని బసవన్న గుడి అనే ప్రదేశం ఒకటి ఉండేది కర్ణాటకలో, బెంగళూరులో ఆ ప్రదేశంలో. ఆ బసవన్న గుడి ప్రాంతంలో ప్రతిరోజు కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఒక నంది వచ్చి, అంటే ఒక ఎద్దు వచ్చి ఆ ప్రదేశాన్ని వాళ్ళు వేసుకున్న ఈ యొక్క వ్యవసాయదారులందరూ వేసుకున్న ప్రదేశంలో
వాళ్ళ యొక్క పంటలన్నీ కూడా ఇబ్బంది పెట్టేసి అది వెళ్ళిపోతూ ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉండడంతో. అలాగా కొన్ని పౌర్ణమిలు చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రదేశంలో అక్కడ దాన్ని వెంటాడి ఎక్కడ అసలు ఏంటి ఇదంతా మనం చూద్దాం దాన్ని వెంట వెళ్ళేటప్పటికీ అది కొంత దూరం వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అది అదృశ్యం అయిపోతుంది. ఆ ప్రదేశంలో అక్కడ వాళ్ళు ఒక నందిని చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే బహుశా మనందరం కూడా ఈ నందికి ఏదైనా మనం వ్యవసాయదారులం కాబట్టి ఏదైనా మన మొదటి పంటని ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ పంట కూడా ఏంటి ఇది పాడి చేస్తున్న పంట వేరుశనగలకు సంబంధించిన పంటని అది పాడి చేస్తుంది అని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కాదు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే అందరూ కలిపి తయారు చేసుకుంటారు. ఏం తయారు చేస్తారు వాళ్ళందరూ? ఆ యొక్క దాసరహళ్ళి, దొడ్డహళ్ళి, రకరకాల ప్రదేశాలు అన్నీ ఉన్నాయి ఆ బసవన్న గుడి చుట్టుపక్కల. బసవన్న గుడి అనే ప్రదేశం వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఇలా కాదు అని ఆ నంది విగ్రహాన్ని వాళ్ళు ప్రతిక్షేపించి దానికి ఒక దేవాలయంలా కట్టి దేవాలయంలో ఏర్పరిచి మొత్తానికి వాళ్ళకి పండే పంటల్లో మొదటి పంటని దానికి మనం ఇది చేద్దామనే ఒక ఆలోచనకి వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్య ఆగిపోయింది వాళ్ళకి. అంటే ఇంకా అది వచ్చి పాడి చేయడం కానీ అది లేదు. దానికి వేరుశనక్కాయలకు సంబంధించి జరిగింది ఇది. కార్తీక సోమవారం దానికి ఏంటంటే ప్రతి సంవత్సరం మన కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం నాడు, మంగళవారం నాడు, అంటే దాదాపు ఇవాళ కావచ్చు, వాళ్ళకి తప్పనిసరిగా వేరుశనగలకి సంబంధించిన ఒక చక్కటి ఫెస్టివల్లా చేస్తారు. ఈ రోజున ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా వేరుశనగకి సంబంధించిన పంటను తీసుకొచ్చి ఇవాళ ఆ నందీశ్వరుడి ముందు పెడతారు. అంటే మొదటి పంటగా ఇవ్వడం బట్టి వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అన్న భావనతో ఆ యొక్క దేవాలయంలో వాళ్ళు పెట్టడం. అలాగే దాంతోపాటుగా వేరుశనగకి సంబంధించిన మిగిలినవన్నీ కూడా అంటే ఏదైనా తినే పదార్థాలు అవన్నీ కూడా తీసుకొచ్చి దాని ముందు పెట్టడం చాలా పెద్ద ఫెస్టివల్లా జరుగుతుందన్నమాట. అంటే నందికి ఇంత పెద్ద ఫెస్టివలా అన్న భావన కలిగేంత విధంగా ఆధ్యాత్మికత చక్కగా ఈ యొక్క కన్నడంలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం వస్తుంది. బసవన్న అంటే వాళ్ళు అంతా వాళ్ళకి శైవంలో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి శివుడి ఆరాధన ఎక్కువ ఉంటుంది. బసవన్న గుడి, బసవన్న స్ట్రీట్ కూడా అంత చక్కగా నంది, బసవన్న అంటే నంది. అలాగే నంది అంటే ఏంటంటే సంతోషం, ఆనందం అనే అర్థాలు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బసవన్నకి సంబంధించి కార్తీక మాసంలో చక్కగా అక్కడ మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించటం మంచి ఆధ్యాత్మిక శోభ. అది 2 కళ్ళు సరిపో అంత చక్కగా దానికి ఆ మెట్ల మీద వెళ్ళి బగల్రాక్ అనే ప్రదేశంలో పక్కనే ఒక చక్కటి ఉద్యానవనం, అక్కడంతా బొమ్మల రూపంలో మనకి కనబడుతూ ఉంటుంది. అంటే వేరుశనగ బొమ్మల మీద ఒక పిల్లవాడు ఒక ఎద్దు ఇది చేసినట్టుగా అంతా చిత్ర రూపంలో ఉంటుంది. ఈ దేవాలయం కూడా ఆ ఎద్దు ఇంకా అంత హైట్ ఉండడంతో ఇంకా పెరుగుతుంది ఆ నంది అని అది పెరగకుండా తల మీద ఒకటి కొట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే త్రిశూలం ఉన్న భావన కలుగుతుంది. దానికి ఏదైనా చెయ్యాలనుకున్న పూజలు నిత్యం లాంటిది ఎక్కి దానికి చేస్తూ ఉంటారు. ఎదురుగుండా చిన్న వినాయకుడు కూడా ఉంటాడు. వినాయకుడు కూడా చాలా చక్కగా అలంకరిస్తారు. వెనకాల కూడా శివపార్వతులు అంతా చాలా ఎక్సలెంట్గా ఆ దేవాలయం ఉండడం. అయితే దాన్ని రోజు రకరకాలుగా అలంకరిస్తారు, రకరకాల పూలతో, పెద్ద పెద్ద దండలతో. అసలు చూడంగానే మనకి ఒకలాంటి పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడడం లాంటిది, ఆధ్యాత్మిక శోభ. కార్తీక మాసంలో అక్కడ ఈ యొక్క ప్రత్యేకంగా వేరుశనక్కాయల ఇది చేస్తారనమాట. దానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ లాగా చేయడం, మొదటి పంటగా దాని ముందు పెట్టడం, ఆ యొక్క నంది యొక్క విషస్ అన్ని వీళ్ళు తీసుకోవడం, ఆ గౌరవాన్ని వీళ్ళు పొందడం, ఒక ఆరాధ్య దైవంగా కొలవడం అనేది ఈ నంది విషయంలో మనం చూస్తాం. అంటే అంత ఇష్టం. దాని పక్కనే కొంచెం కిందకు జస్ట్ ఆ మెట్లెక్కడానికి ముందే కింద మనకి దొడ్డ గణపతి టెంపుల్ అని కూడా వస్తుంది. అది కూడా వెన్నతో తయారు చేసిన గణపతి దేవాలయం. అది దొడ్డ అంటే పెద్ద, అంటే అంత పెద్ద గణపతి దేవాలయం కూడా ఉంటుంది. అది 4 ఏళ్లకు ఒకసారి ఆ యొక్క వెన్న తీస్తారు. అప్పటిదాకా వెన్నతోనే చేస్తూ ఉంటారు, పూజలు కప్పబడిపోయినట్టు ఉంటుంది. కానీ ఆ వెన్న ఏం కరగదు, ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా పెద్ద గణపతి దేవాలయం. అక్కడ వెన్నతో చేయడం అనేది ఇది దొడ్డ గణపతి దేవాలయం. జస్ట్ దాన్ని దాటి కొంచెం ముందుకెడితే మనకి ఈ యొక్క బసవన్న గుడి, దీన్నే దొడ్డ బసవన్న గుడి అంటారు. దీన్ని ఈ బిగ్ బుల్ టెంపుల్ అంటారనమాట. చాలా అది సీరియస్గా స్టేటస్ సింబల్ లాగా ఒక రకంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. అంత దూరం నుంచి చూడంగానే మనకి ఎలాంటి ఇది కలుగుతుందంటే అక్కడ కొంచెం ఎక్కువసేపు గడపాలని, ఆధ్యాత్మిక భావనలు కానీ, అక్కడ ఉండే శాసనాలు కానీ, ఆ విశాలమైన ప్రాంగణం అక్కడంతా కూడా నందికి సంబంధించినవి కూడా మనకి ఏదైనా కొనుక్కుందాం అనుకున్న పిల్లలకి అన్నీ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా విశేషమైన ప్రదేశంగా ఈ రోజున మనం దీని గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాము. కాబట్టి
బిగ్ బుల్ టెంపుల్ని అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా తప్పకుండా సందర్శించండి. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.